ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇక్కడ ఘర్షవర్తి గ్రామం, గంగాధర మండలం, కరీంనగర్ జిల్లాలో మన రైతు అనేటువంటి పులకం రవి గారి దగ్గర ఉన్నాం మనం. ఈ పులకం రవి యొక్క వ్యవసాయ పరిస్థితిలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. మనకి కష్ట నష్టాలు ఇలా ఏముంటాయి, లాభం నష్టాలు అనేవి ఏముంటాయి, మనం యువ రైతు అనేటువంటి పులకం రవి ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. నమస్తే అన్న. నమస్తే. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి రవిని మనం ఈ రోజు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. రావన్న, మీ పూర్తి పేరేటో చెప్పగలుగుతారా? రవి పులకాయ రావా? ఓకే, మీరు ఇదంతా వ్యవసాయ భూమి ఇదంతా మొత్తం మీదేనా? ఇది సంవత్సరాల నుంచి వ్యవసాయం మీద మీరు ఆధారపడుతున్నారు? 20-30 ఏళ్ళు. మీకు సైడ్ బిజినెస్ లాంటివి ఏమైనా ఉన్నాయా? వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాం. ఓకే, ఇప్పుడు ఈ ఉన్నటువంటి వ్యవసాయంలో మీరు అసలు ఈ వ్యవసాయం ఎందుకు చూస్ చేసుకున్నారు? మిగతా ఉన్నటువంటి చిన్న చిన్న పంటలు ఉన్నాయి కదా, సో ఇప్పుడు ఎట్లా అంటే పెసరి గానీ, మక్క గానీ, ఇటువంటి చిన్న చిన్న పంటలు ఉన్నాయి కదా, ఈ పంటల మనం సాగు చేసుకుంటే కూడా మాకు రూపాయల బెనిఫిట్ అనేది ఎక్కువ వస్తాయి కదా. కోతలు చేయబట్టి ఇతర పంటలు పొలాలు వేస్తున్నాం. అంటే మీకు ఇక్కడ కోతులు ఉన్న పందుల బెడద బాగుంటుందా? ఉంటది. ఓకే, ఉన్నటువంటి పందులు కోతుల బెడదకు మరి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కోతులు కానీ పందులు ఇప్పుడు వరి ఉన్నాయి, వరి వడ్లు బుక్కాయి, మరి కోతులు కానీ పందులు కానీ వడ్లు బుక్కాయా? మరి దీనికి ఏమైనా మీరు తీసుకుంటారా? అంటే ఎట్లా అంటే అన్న బాంబులు కానీ లేకుంటే పేల్చడం కానీ, కొన్ని బెదురు పెట్టుతారు, ఇట్లా మీరు అట్లా చేస్తారా? మరి పెడితే తింటుంది. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి మీ వ్యవసాయ భూమి మీకు ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పటి వరకు? భూమి మీద మొత్తం 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాల? ఇక్కడ ఇదంతా మీదేనా? 5 ఎకరాలు బిట్టు మొత్తం మీద ఇదంతా? ఓకే, ఇప్పుడు ఈ 5 ఎకరాల మీరు గత 20-30 సంవత్సరాల నుంచి ఓన్లీ వ్యవసాయం చేస్తారు కదా, సో ఈ వ్యవసాయంలో మీరు ఎటువంటి విత్తనాలు ఎంచుకుంటారు? అంటే వడ్లు విత్తనాలు ఏం తీసుకొచ్చుకుంటారు ఎక్కువ? దొడ్డు వడ్లు. అంటే ఏ కంపెనీ మంచిగా, ఏ కంపెనీ దొడ్డు వడ్లు అయితే బాగుంటాయి? దాని వేరే సీడ్స్ 468. ఓకే, మీరు 468 ఇలాంటి విత్తనాలు ఎంపిక చేసుకుంటున్నారు కదా, సో ఈ ఉన్నటువంటి వరిలో మనకు ఏ రకంగా మీరు దున్నుకొని ఎట్లా స్టార్ట్ చేస్తారు? అంటే 1 సాల 2 సార్లు 3 సార్లు ఇట్లా పెట్టుకుంటారు కదా, ఎట్లా ఈ భూమిని అనేది చదును చేసుకుంటారు మీరు? 5 సార్లు పెట్టాలి, ఒకసారి 20 సార్లు పెట్టి మరోసారి 3 సార్లు పెట్టి వారి నాటేయాలి. మీరు ఒక నాటే వేస్తారు కదా, మీకు ఎన్ని రోజులలో మీరు నారు ఎదుగుద్దా, ఎన్ని రోజులలో నాటనే వేస్తారు మీరు? 20 రోజులు 30 రోజులు వేస్తున్నాం. 20 రోజులు 30 రోజులు నాటేస్తారా? ఈ వేసినటువంటి ఇప్పుడు చాలా మంది మనోళ్ళు కాకుండా బీహార్ వాళ్ళు వాళ్ళు ఇలా చేస్తారు కదా, మీరు ఆ రకంగా అడ్డిస్తారా లేకుంటే మనోళ్ళతో నారేంచుకుంటారా? అంటే బీహార్ వాళ్ళు వేస్తే ఏమైతుందంటే మాకు దూరం దూరం పెట్టుకుంటా వేస్తారు అని చెప్పేసి అంటారు కదా, అట్లా మీకు దిగుబడి వేరియేషన్ మన దానికి వాళ్ళ దానికి తేడా ఏమైనా మీకు కనిపిస్తుందా? గంట వస్తుంది అలా వేస్తే గంట వస్తుందా? మనకంటే వాళ్ళే బెటర్ వేసుకుంటారా? ఇప్పుడు ఎకరాన్ని ఏ రేట్ తీసుకుంటారు వాళ్ళు? ఎకరాన 5,000 తీసుకుంటారా? ఇప్పుడు ఈ ఉన్నటువంటి సాగు మీరు చేస్తున్నారు కదా, మీకు ఎంత పెట్టుబడి అవుతుంది? మీకు ఈ 5 ఎకరాలకు మీకు ఎంత పెట్టుబడి అవుతుంది? మీకు ఎకరాన 20 దాకా అవుతుంది. ఎకరాన 20,000 అంటే 5 అంటే దానికి ₹1,00,000 పెట్టుబడి అవుతుంది. ఈ 6 గాల మీరు కష్టపడి సంపాదించిన పెట్టుబడి పెట్టిన దానికి మీకు ఎంత లాభం వస్తుంది? మీకు సగం ₹1,00,000 పెడితే 2 లక్షలు వస్తుంది. 1,00,000 పెడితే 2 లక్షలు అంటే 1,00,000 పెట్టుబడికే పోతుంది. మీకు ఈ ఉన్నటువంటి సాగులో మీకు ఇది కాకుండా ఇంకా వేరే ఏమన్నా ప్లాన్ చేస్తారా? ఎప్పుడు ఇదే వరైనా కంటిన్యూ చేసుకుంటారా? ఇక వరి అంటే కోతలు చేయబట్టి పంటలు ఎత్తే అవుతారు, మక్క వేసినా కానీ. మీకు ఈ వరి పైరు మీద మీకు ఎన్ని రోజులకు పిచికారీ చేస్తారు? మందులు ఏ టైంలో కొట్టాలి? మనం ఏ మందులు వాడడానికి మీరు చెప్పగలుగుతారు? 2 నెలల వరకు కొట్టాలి. పొట్ట వేసేదా అంటే ఇప్పుడు అడుగు మందులు మీరు ఏమేమి వాడతారు? అడుగు మందులు ఇట్లా DAP, పొటాసు, జింకు అవన్నీ. ఇప్పుడు ఎట్లా మీరు ఏమైనా ఉష్కల కలిపి చల్లుతారా లేకుంటే మందు డబ్బతో మీరు స్ప్రే చేస్తారా ఈ వరి నాటు మీద? స్ప్రే చేసుడేనా? సో మీకు ఏమైనా ఓన్ గా మీకు ఏమైనా మందు డబ్బా గిట్లా ఏమైనా ఉందా లేకుంటే మళ్ళీ అది కూడా బయట వాళ్ళకి ఎవరికన్నా కిరాయి గిట్ల ఇస్తారా? కిరాయిలా? ఎకరాన్ని ఎంత తీసుకుంటారు వాళ్ళు? ఎకరాన 500. మరి అట్లా అయితే వాళ్ళకు బాగానే ఖర్చు అయిపోతుంది. ఇవి 500 అంటే 5 అంటే 10 ఇవే అవుతున్నాయి. 500 2,500 వీటికే అవుతున్నాయి మీకు. సో ఇప్పుడు ఉన్నటువంటి దీనిలో మీరు మీది మంది ఎప్పుడు కొడతారు? ఒక 1 మంత్ లోపు కొడతారా లేకుంటే 2 నెలల కొడతారా? 2 నెలల ఏ మందులు కొడతారు మీరు దీనికి? పైరుకు అంటే గ్రోత్ రావడానికా లేకుంటే దోమ పురుగు లాంటి మొగి పురుగు కొడతారా? ఇప్పుడు ఉన్నటువంటి దీనిలో గంట మందు కూడా వాడడం జరుగుతుంది కదా, గంట మందు మనం ఎన్ని రోజులకు వాడాలి? గంట మందు 25 రోజులకా? ఈ 25 రోజుల గంట మందు మనం పోసుకుంటే మనకు ఒక ఎకరాన్ని ఎంత పడుతుంది? మాకు గంట మందు 8 కిలోలు ఒక ఎకరానికి. అంటే 5 అంటే మీరు 5 ఎకరాలకు కలిపి మొత్తం ఒకసారి తీసుకొచ్చేసి మీరు చల్లేస్తారు. ఓకే, ఈ రోజు మనం పులకం రవి గారి యొక్క అమూల్యమైన సందేశం మనం తీసుకోవడం జరిగింది. నమస్తే అండి.